ఏదో దాస్తున్నావు కదా నా నుంచి స్ట్రైట్గా అడిగాడు. ఏముంది దాచడానికి? ఏమన్నా ఉంటే కదా. నీకు నువ్వు అన్నీ ఊహించుకుంటే నేనేం చేయలేను అంది కఠినంగా. తన చేతిని వెనక్కి లాగి టేబుల్కు ఆనించి ప్రేమగా నా కోసం చేసిన నీ చేతి వంట చెప్తుంది నీకు నేనంటే ఇష్టం ఉందని. ఇంకా ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఇంటెన్స్గా చూస్తూ అడిగాడు. అతని వేడి ఊపిరి తన నుదురుకు తగులుతుంటే మాట కరువైంది ఆమెకు. దూరం జరగడం కోసం వెనక్కి పోతుంటే నడుము పట్టుకుని పైకి లాక్కుంటూ ఎందుకు నా నుండి పారిపోవాలని చూస్తావు? అది నీ వల్ల కాదని నీకు ఇంకా అర్థం కాలా? ముడేసిన జడను విప్పుతూ అంటుంటే నేనెందుకు పారిపోతాను? దూరం జరుగుతున్నాను అంతే అంది ముద్దుగా. క్యూట్ ఉన్నావు తెలుసా. ఇలా స్వీట్గా మాట్లాడుతుంటే ఒక్క ముద్దు ఇవ్వవే ఇష్టంగా. అతను అంత రిక్వెస్ట్గా అడుగుతూ ప్రేమగా బతిమాలుతుంటే వెంటనే అతనికి తనని ఇచ్చేయాలని ఉన్న కోరికను కాలి కింద బలంగా తొక్కేస్తూ వదులు నన్ను అంది నడుముని తాకుతున్న అతని చేతి వేళ్ళు చేస్తున్న మైమరుపుకి కష్టంగా. వదులు అంటావే కానీ పట్టుకోరా నన్ను గట్టిగా అని ఎప్పటికీ అంటావే అసహనంగా అంటూ వదిలేశాడు తనని. బాప్రే, బాబుగారికి అలగడం కూడా వచ్చా? అతని అలకను చూసి నవ్వుకుంది లోలోన. ఆ ర్యాక్లో ఫైల్స్ ఉన్నాయి, ఇటు ఇవ్వు అన్నాడు చిరుకోపంగా ఆమెను చూస్తూ. అంటూ వెళ్ళి సాయి అడిగిన ఫైల్స్ని తీసుకుని అతనికి ఇచ్చి తన జడంతా చెదిరి ఉండటంతో బయటకు వెళ్ళి అల్లుకోవాలని అనుకుంటూ బయటకు వెళ్ళనా అంది. ఏ ఇక్కడ కష్టంగా ఉందా నీకు? సీరియస్ ఫేస్తో అంటుంటే తల కొట్టుకుంటూ కాదు, హెయిర్ అంతా చెదిరిపోయింది, అల్లుకుంటాను బయటకు వెళ్ళి అంది మెల్లిగా. పర్సనల్ రూమ్లో మిర్రర్ ఉంది, వెళ్ళు అక్కడికి అన్నాడు. రూమా అని చూసింది. వాల్ కలర్లోనే సైడ్కి ఉంది. ఏంటి, నేను ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళాలా అంది షాక్గా. వియర్డ్గా తన వైపు చూసి అక్కడ అనకొండ స్నేక్ ఏం లేవులే అని అన్నాడు. అనకొండ లాంటి నువ్వు ఉన్నావుగా, ఊపిరి ఆడకుండా చెయ్యను అని ఇన్నర్లో వేసుకొని పర్వాలేదు నేను బయటకు వెళ్తాను అంది మళ్ళీ. షార్ప్గా చూశాడు తనని. అమ్మా, ఈ చూపులకు కానీ పవర్ ఉంటే ఈ పాటికి ఎన్నిసార్లు నేను కాలి బూడిద అయ్యేదాన్నో అని అనుకుంటూ గమ్మున వెళ్ళింది లోపలికి. కార్నర్ స్మైల్తో వర్క్లో పడ్డాడు సాయి. లోపలికి వచ్చిన శైలు డోర్ గట్టిగా లాక్ చేసింది. ఆ గది చూస్తూ అలాగే నిల్చుండిపోయింది. ఫుల్లీ క్లాస్ లుక్తో ఉంది. బెడ్ ఇంకా డ్రెస్సింగ్ మిర్రర్తో పాటు ఒక సైడ్ టేబుల్, ఏసీ రూమ్ ఉంది. క్లాసీ లుక్తో డీసెంట్గా రిచ్ అండ్ సింపుల్గా ఉంది. వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న చైర్ని విండో దగ్గర వేసుకుని కూర్చుంది. డోర్స్ ఓపెన్ చేయడంతో ఎదురుగా ఉన్న సిటీ వ్యూ చాలా బాగా కనబడుతుంది. నైట్ టైం ఫుల్ లైట్స్తో కలర్ఫుల్గా ఉంది. చల్లని గాలి తాకుతుంటే హాయిగా అనిపించింది ఆమెకి. అసలు తను ఇలా ఇక్కడ ఉండటం తనకే ఆశ్చర్యంగా అనిపించింది. తనెవరు, ఎందుకు ఇలా ఈ టైంలో ఇక్కడ ఉందో తనకే తెలియని పరిస్థితి. అంతలోనే నేనేమైనా తప్పు చేస్తున్నానా? అందుకే ఇక్కడ ఇలా ఉన్నానా? ఎక్కడి నుంచి ఎక్కడికి సాగుతుంది నా జీవితం? ఎక్కడో మారుమూర పల్లెటూరులో ఉండాల్సిన నేను ఇప్పుడు ఇలా ఇంత ఖరీదైన రూమ్లో కూర్చుని ఉన్నాను అని అనుకోగానే వెంటనే తన అంతరాత్మ గుర్తు చేసిన విషయం, నువ్వు ఇక్కడే ఉండిపోవడానికి రాలేదు కదా, కొన్ని రోజుల తర్వాత మీ ఊరికి నీ వాళ్ళ దగ్గరకు నువ్వు వెళ్ళిపోతావు, అంత మాత్రానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అని. నిజమే, నేనేమి ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోను కదా, ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిన దాన్నే కదా. ఇంకా ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం ఇష్టం లేక వెంటనే జడను అల్లుకొని బయటకు వచ్చింది. డోర్ తీయడమే బయటే నిలబడి ఉన్నాడు సాయి. దడుచుకుంది నిమిషం పాటు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంది కోపంతో. డోర్ లాక్స్ ఎందుకు వేశావు? అదేం ప్రశ్న, ఆడపిల్లల గదిలో ఉంటే డోర్ వేయడం తప్ప అంది. అది ఎక్కడైనా, నా దగ్గర కాదు, ఇది నా ఎంపైర్. నువ్వు నా రూమ్లో నేను రాకుండా ఉండాలని లాక్స్ వేసుకుంటావా? సీరియస్గా అన్నాడు. చిన్న పిల్లాడిలా అనిపించడం లేదు నీకు అంది చిరాగ్గా చూసి. అస్సలు లేదు. సో వాట్ అంటూ ఉందామా ఇక్కడే ఈరోజు అన్నాడు. వాట్, పిచ్చిగాని పట్టిందా నీకు అంటూ అరిచింది. నువ్వు ఇక్కడ ఉండాలంటే నాకు పిచ్చి ఉండాలా? టైం అవుతుంది, నేను వెళ్ళాలి, అడ్డు తప్పుకో అంది. వర్క్ ఉంది, చాలా లేట్ నైట్ అవుతుంది, నాకు అప్పటి వరకు కంపెనీ ఇవ్వరాదు కోముగా అడుగుతుంటే అయ్యగారి దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా అని ఇన్నర్లో మాత్రమే అనుకుని, నీకివ్వను, నా దగ్గర కంపెనీ లేదు కానీ లేట్ నైట్ అవుతుంది అంటున్నావుగా, డిన్నర్కి ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళనా అంది నార్మల్గానే. ఆమె చెయ్యి పట్టుకుని పైకి లాక్కొని ఉండమంటే ఉండవు కానీ ఇవన్నీ చేయని మాత్రం టైం ఉంటుంది కదా నీకు అన్నాడు. ఫేస్ వాష్ చేయడంతో జెల్ స్మెల్ మత్తుగా వస్తుంటే మెరుస్తున్న ఆమె ఫేస్ని చూస్తూ, వద్దంటే చెప్పు, వెళ్తాను, నాకేం పని లేక చేస్తాననడం లేదు. జీతం ఇస్తూ అనేలోపే లిప్స్ లాక్ అయ్యాయి. ఫ్రెండ్స్ కిస్ని ఆమెకి టేస్ట్ చూపిస్తూ
10 నిమిషాలకు వదిలాడు. ఊపిరి ఆడక గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంటే కోపంతో టపటపా కొట్టేసింది సాయిని. ఆమె 2 చేతులు పట్టుకొని, జీతం అన్నావు, ఫ్రెంచ్ కిస్ గిఫ్ట్గా ఇచ్చా, ఇంకోసారి అంటే నీకు స్విస్ ఇక్కడే చూపిస్తా అన్నాడు ఆమె తడి చేరిన పెదవులను చూస్తూ. ఆ స్విస్ అంటే అంది. ఓ, నీకు అది కూడా తెలీదా? హనీమూన్ స్పాట్. అక్కడికి వెళ్ళి చేసే పనులన్నీ ఇక్కడే కానిచ్చేస్తా ఇంకోసారి ఓవర్గా మాట్లాడితే అని తనని వదిలి, పోతాను అన్నావుగా, కారు ఉంది కింద రెడీగా, వెళ్ళు అన్నాడు అలుగుతూనే. శైలు సైలెంట్గా బయటకు వచ్చేసింది. అతని హార్ట్ అల్లాడిపోయింది. నేరుగా కిచెన్లోకి వచ్చి ఓట్స్ రెడీ చేసింది విత్ హాట్ మిల్క్తో. 15 మినిట్స్ తర్వాత రూమ్ డోర్ నాక్ చేసింది. శైలు వెళ్ళలేదని తెలుసు సాయికి. సీసీ కామ్లో లేదు. కమిన్ అన్నాడు. ఫుడ్ ప్లేట్ సర్వ్ చేసిన ట్రేతో లోపలికి వచ్చి సైడ్ టేబుల్ మీద పెట్టి 1 అవర్లో కంప్లీట్ చేయి, చల్లారిపోతుంది ఫుడ్ అంది. అది ఆర్డర్నో రిక్వెస్ట్నో తనకే తెలియని అధికారంతో. తినను, నాకు ఆకలిగా లేదు అన్నాడు అలుగుతూనే. తినకపోతే మానే, నాకే నష్టం లేదంటూ నేను వెళ్తున్నా అనేసి సెకండ్ కూడా అక్కడ ఉండకుండా ఫాస్ట్గా వచ్చేసింది కిందకు. రాక్షసి, అసలు హార్ట్ లేదు దీనికి. బతిమాలుతుందనుకుంటే అస్సలు చూడకుండానే పోయింది. రాణి, రేపు వస్తావుగా, ఇక్కడే ఉండేలా చేస్తా అంటూ కోపంతో చిటపటలాడుతూ వర్క్ కంటిన్యూ చేస్తూ సీసీ కామ్లో ఆమె కారెక్కి వెళ్ళిపోవడం చూస్తూ, తర్వాత రోజు ఫారిన్ క్లయింట్స్తో మీటింగ్ ఉండడంతో ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఫుల్ బిజీ అయిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్ కాలేజ్లో లంచ్ అవర్లో క్యాంటీన్లో ఉన్నారు సుప్రియ తన గ్యాంగ్. శైలుని రమ్మంటే డైలీ క్యాంటీన్ ఫుడ్ అంటే బడ్జెట్ దాటిపోతుందని మధ్యాహ్నం భోజనం టోటల్గా స్కిప్ చేసింది. సాయి ఉండుంటే లాక్కొచ్చేవాడేమో. సాయి రాలేదు. మీటింగ్ ఉండడంతో తమ ప్లాన్ వర్కౌట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ముగ్గురు. అయితే కాలేజ్ స్టూడెంట్ అయితే డౌట్ వస్తుందని క్యాంటీన్లో ఉండే ఒక యాక్టింగ్ పిక్చర్ని వాళ్ళ ప్లాన్ కోసం సమ్మిదన చేయడానికి రెడీ అయ్యారు. పాపం వాడికి ఫ్యూచర్ తెలియక వీళ్ళు ఇచ్చే ఆఫర్ కోసం మాత్రమే ఒప్పుకున్నాడు. నా ఫ్రెండ్ ఒకతను షార్ట్ ఫిలిం డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నెక్స్ట్ ఫిలింలో మెయిన్ క్యారెక్టర్కి మంచి అబ్బాయి కావాలని డైరెక్టర్ అతనితో చెప్పాడంట. వాడు నాకు ఫోన్ చేసి ఎవరైనా ఉంటే చెప్పమన్నాడు. ఇప్పుడు కానీ నేను చెప్పినట్లు నువ్వు యాక్ట్ చేసావనుకో, అదంతా వీడియో తీసి మా ఫ్రెండ్కి పంపిస్తాను. నీ యాక్టింగ్ కానీ నచ్చింది అనుకో, నీ పంట పండినట్లే, సరేనా అంది సుప్రియ వాడికి నిండా సోప్ వేసేస్తూ. అంతే, వాడు అప్పటికే కలల లోకంలో విహరిస్తూ ఉన్నాడు. సరే మేడం అన్నాడు. వాడికి ఫుల్గా మనీ ఇచ్చి సాయంత్రం నేను చెప్పిన చోటికి వచ్చేసేయి, ఏం చేయాలో అక్కడే చెప్తాను అంటూ క్లాస్కి టైం అవ్వడంతో వెళ్ళారు ముగ్గురు. సుప్రియ, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా డౌట్గా అడిగింది రేష్మ. వర్కౌట్ అవ్వకపోతే దీనికి మేకప్ వేసుకోవడానికి ఫేస్ లేకుండా చేస్తాడు సాయి అన్నాడు తమన్. రే అంటూ తమన్ని కొడుతూ తిడుతూనే కాసేపటికి క్లాస్కి వచ్చింది. శైలు సిన్సియర్గా చదువుకుంటుంటే, సారీ శైలు, నీకు మా అన్నయ్య నుంచి ఈ టార్చర్ తప్పించడానికి నేను ఈ డ్రామా ప్లే చేయాల్సి వస్తుంది అని మనసులో అనుకుంటూ అలా సాయంత్రం వరకు క్లాసులతో బిజీ అయ్యారు. ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక రేష్మ కోసం వెయిట్ చేస్తూ బెంచ్ మీద కూర్చుని బుక్ చూస్తుంది శైలు. అప్పుడే అక్కడికి యాక్టర్ బాబుతో దిగారు మిగతా ముగ్గురు. అదిగో అక్కడ బెంచ్ మీద కూర్చుని చదువుకుంటూ ఉందే, తన దగ్గరకు వెళ్ళి నీ డౌట్ని క్లారిఫై చేయమని రిక్వెస్ట్ చేయి, తను ఎలాగో ఒప్పుకుంటుంది. ఆ తర్వాత తనతో క్లోజ్గా మూవ్ అయ్యి నవ్వుతూ మాట్లాడు, సరేనా అంటూ శైలుని చూపిస్తుంది సుప్రియ. సరే అంటూ, నా యాక్టింగ్ నచ్చితే మీ ఫ్రెండ్ తీసే షార్ట్ ఫిలింలో నాకు ఆఫర్ వచ్చేలా చేస్తావుగా అన్నాడు. నువ్వు యాక్టింగ్ చెయ్యి, తర్వాత బతుకుంటే చూద్దాం అంది టంగ్ స్లిప్ అయ్యి. ఏంటి అన్నాడు. అదే, ఈ రోజు నుంచి నీ లైఫ్ మారిపోతుంది కదా, అదే అంటున్నా. కానీ వెళ్ళు, ముందు చెప్పినట్టు చేయి పో అంటూ తరిమింది వాడిని. వాడు ఫాలో అవ్వమంటూ పోయాడు శైలు దగ్గరకు. సుప్రియ, సాయి ఇక్కడ లేడు కదా, మరి తనకి ఎలా తెలుస్తుంది శైలు ఎవరితోనో క్లోజ్గా ఉంటుందని అంది రేష్మ. సేమ్ డౌట్ నాది కూడా అన్నాడు తమన్. సాయి లేకపోతే ఏం, వీడియో తీసి వాడికి చూపిస్తా శైలు ఎవరితోనో క్లోజ్గా ఉంటుందని అంటూ తన తెలివికి తనే మురిసిపోయింది. దట్ యాక్టర్ బాబు వెళ్ళాడు శైలు దగ్గరికి. క్యాంటీన్లో పనిచేస్తూ చదువుకుంటున్నానని, డబ్బు లేని పేద విద్యార్థిని అని పావుల యాక్టింగ్ చేయమంటే 10 రూపాయలు యాక్టింగ్ చేస్తూ శైలుని కన్విన్స్ చేశాడు. శైలు అప్పటికే టియర్ డ్యామ్ తెరుచుకోవడంతో సరే అంది. అతను చొరవగా శైలు పక్కన కూర్చొని సుప్రియ చెప్పినట్లు క్లోజ్గా యాక్ట్ చేస్తుంటే శైలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా లెసన్ చెప్తుంటే అప్పుడే బైక్లో కాలేజీలోకి ఎంటర్ అయ్యాడు సాయి. శైలుని తనతో పాటు రెస్టారెంట్కి తీసుకువెళ్లాలని మంచి హుషారు మీద వస్తున్న అతనికి
ఎదురుగా శైలు ఇంకెవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ కనబడింది. నొసలు ముడిపడ్డాయి. చేతిలో ఉన్న స్పీడ్ రైజర్ని ఫుల్గా రైజ్ చేశాడు. అప్పటికే కళ్ళలో నిప్పులు కురుస్తున్నాయి. సుప్రియ, అటు చూడు, మీ అన్నయ్య వస్తున్నాడు అంటూ బైక్ మీద వస్తున్న సాయిని చూస్తూ బెంబేలెత్తిపోతుంది రేష్మ. అన్నయ్యనా, ఎక్కడ అంటూ చూసిన సుప్రియ ఎంట్రన్స్లో ఎంటర్ అవుతున్న సాయిని చూసి అదిరిపడింది. బాబోయ్, వీడెందుకు ఇప్పుడు వస్తున్నాడు అంటూ టెన్షన్తో పక్కనే ఉన్న తమ్మని చూసింది. రే, అన్నయ్య ఇప్పుడు ఆఫీసులో ఉంటాడని చెప్పావు కదరా, మరి ఇక్కడికి ఎలా వచ్చాడు అంది మొహానికి పడుతున్న చెమటలు తుడుచుకుంటూ. నాకేం తెలిసే, వాడు ఇప్పుడు ఇక్కడికి ఇలా సడన్గా ఊడి పడతాడని. నేను మార్నింగ్ అడిగితే ఆఫీస్లో వర్క్ ఉంది, కాలేజ్కి రాననే చెప్పాడు. ఇప్పుడు హెచ్చరిక లేని సునామీలా వస్తాడని నేనేమన్నా కలగన్నానా ఏంటి? కాస్త టెన్షన్గానే అన్నాడు. రే, ఇప్పుడు శైలు పరిస్థితి ఏంట్రా? అంతకంటే ముందు వాడి పరిస్థితి అంది భయంగా. ఏముంది, వాడికి యాక్టింగ్ చేయడానికి ఫేస్, డైలాగ్ చెప్పడానికి మౌత్, డ్యాన్స్ చేయడానికి టోటల్ బాడీలో పార్ట్లు లేకుండా చేస్తాడు చూడు మీ అన్న అన్నాడు. నాకు తెలిసి శైలుని ఏమనలే అన్నాడు నమ్మకంగా. సచ్చినోడా, నీ మాటలు నమ్మి నా ఫ్రెండ్ని రిస్క్లోకి నెట్టాను. ఇప్పుడు శైలు పరిస్థితి ఏంటి? తనని ఏమన్నా అంటే నేను తట్టుకోలేను, అలాగని అన్నని అనే ధైర్యం కూడా చేయలేను అంటూ బాధపడింది. ఏం కాదు, పద వెళ్దాం, సాయి శైలుని ఏమనకుండా చూద్దాం, ఏడవకంటూ సుప్రియాని తీసుకుని వెళ్తుండగానే అప్పుడప్పుడే యాక్టర్ బాబు పెట్టిన పొలికేక ఆ గ్రౌండ్ అంతా రీసౌండ్ వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసిన వాళ్ళకి కింద పడి అప్పటికే మూతి పగలగొట్టుకుంటున్న దట్ క్యాంటీన్ అబ్బాయిని మొహం అంతా పచ్చడి అయ్యేలా సాయి కొడుతుంటే పక్కనే భయంతో నీలుక్కుపోయి నిల్చోనుంది శైలు. ఎంత ధైర్యం ఉంటే దాంతో క్లోజ్గా మాట్లాడుతూ చెయ్యి వేస్తావు పైన అంటూ వాడి కాలర్ పట్టుకుని లేపి లెఫ్ట్ హ్యాండ్తో వాడి జుట్టు పట్టుకొని రైట్ హ్యాండ్తో వాడి ఫేస్ మీద లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు సాయి. సాయి, ఆపరా, ఇంకా కొడితే వాడు చస్తాడ్రా అంటూ తమన్ వెళ్ళాడు ముందుకు సాయిని ఆపడానికి. సాయి ఆగకుండా వాడిని వాయిస్తుంటే చాలా కష్టంగా ఆపాడు తనని. రే, అసలు నీకు ఇక్కడ ఏం పని అంటూ అరిచాడు కోపంగా. అది సార్, స్టడీస్లో డౌట్ ఉంటే అడగడానికి వచ్చాను అన్నాడు అప్పటికి వరకు కారణం తెలియకుండా దెబ్బలు తిన్నవాడు మూలుగుతూ. ఏంటి, మళ్ళీ చెప్పు అన్నాడు షర్ట్ స్లీవ్స్ని మోచేతి దాకా లాగేస్తూ ముందుకు వచ్చి. వాడు బిక్క చచ్చిపోయాడు సాయిని అంత కోపంగా చూసి అతను కొట్టిన దెబ్బలకు. అదే సార్, డౌట్ అంటుంటే ఏ ఇయర్ స్టూడెంట్విరా నువ్వు అన్నాడు గద్దించి కళ్ళు చిట్లించి చూసి. అంతే, వాడి గుండె ఆగినంత పని అయింది. అది సార్ నేను అంటూ మాటలను నాంచుతుంటే, నువ్వు క్యాంటీన్లో పనిచేసే అబ్బాయివే కదా కళ్ళు చిన్నవిగా చేసి అనుమానంగా అడిగాడు సాయి. అంతే, సుప్రియకి, తమన్కి, రేష్మకి ఫ్యూజులు ఎగిరిపోయాయి దెబ్బకి. అంటే సాయికి వాడు ముందే తెలుసా అన్న షాక్లో ఉన్నారు. ఏంట్రా, నిజమేనా? నువ్వు క్యాంటీన్లో పనిచేసే అబ్బాయివి కదా, చదువు లేక తిరుగుతున్నావు, మరి డౌట్స్ అంటూ తన దగ్గరకు ఎందుకు వచ్చావు అంటూ ఇంకో రెండు పీకాడు చంపల మీద. వాడికి అర్థమైంది ఇదేదో డ్రామాలో తను బలి పశువునయ్యానని. ఇంకా నిజం దాస్తే నిజంగానే చంపేసేలా ఉన్నాడని అనుకుంటూ, సార్, నాకు ఆ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవ్వమని, నవ్వుతూ మాట్లాడమని మనీ ఇచ్చి యాక్టింగ్ చేయమన్నారు సార్ అంటూ నిజాన్ని కక్కేశాడు. వింటున్న సుప్రియ గుండె జారి కడుపులోకి వచ్చినంత పని అయింది. శైలు షాక్ అయింది. తనకు ఏం అర్థం కాకపోవడంతో సుప్రియని చూసింది. భయంతో వణుకుతుంది తను. ఇదంతా డ్రామా అని వాడు చెప్తుంటే సుప్రియ భయానికి వాడు చెప్పిన దానికి లింక్ అయ్యేసరికి ఈ ప్లాన్ అంతా సుప్రియనే చేసిందని అర్థమైంది శైలుకి. వెంటనే రేష్మ చూసింది, తల దించుకుంది. తమన్ని చూసింది. అతను సుప్రియ వైపు చూసి అవునన్నట్టు తలాడించగానే శైలుకి పిచ్చ కోపం వచ్చిన ఇప్పుడు సాయికి కానీ ఈ విషయం తెలిస్తే సుప్రియని ఏం చేస్తాడో అని కంగారు పడింది. ఏంట్రా, యాక్టింగ్ చేయమన్నారా? ఎవర్రా అన్నాడు బేస్ వాయిస్తో. వాడు సుప్రియని చూస్తుండగానే నేనే చెప్పాను అంది శైలు. ముందుకు వచ్చి సుప్రియ షాకింగ్గా చూసింది శైలుని. తమన్, రేష్మాలు కూడా షాక్ అయి చూస్తున్నారు. వాట్ అంటూ అరిచాడు సాయి. అవును, నేనే అతన్ని అలా యాక్టింగ్ చేయమన్నాను అంది భయపడుతున్నా అది బయటకు తెలియనీయకుండా. ఎందుకు గంభీరమైన గొంతుతో అడిగాడు సాయి. నీకు దూరంగా ఉండాలంటే నేను ఇంకెవరితోనైనా క్లోజ్గా మూవ్ అవ్వడం చేయాలి. అలా చేస్తే నువ్వు నా జోలికి రావని నేనే అతనితో అలా యాక్టింగ్ చేయమని చెప్పాను అంది చాలా లో గొంతుతో. అంతే, శైలు మీద కోపం అంతా కింద ఉన్న వాడి మీద చూపిస్తూ వాడిని పైకి లేపి ఫేస్ మీద గట్టిగా పంచిచ్చాడు సాయి. ఇంకా కొట్టబోతుంటే శైలు అడ్డం వచ్చి, చెప్తున్నాను కదా నేనే అతన్ని అలా చేయమన్నానని, ఇంకా ఎందుకు తనని కొడుతున్నావు
అంటూ కోపంగా అరిచింది. తప్పుకో అన్నాడు ఉరిమే కళ్ళతో. శైలు అవేవి పట్టించుకోకుండా అతనితో మీరు వెళ్ళండి అంది నిండా మొహమంతా ఎర్రగా వాచిపోయి ఉండటం చూసి జాలేసి. ఏయ్ తప్పుకో అంటూ గట్టిగా అరిచాడు సాయి. అయినా శైలు బెదరకుండా పక్కనే ఉన్న తమన్ని చూసి తమనన్నయ్య అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ అని అడిగింది కళ్ళలో నీళ్లు చేరుతుంటే. తన వల్ల అతని రక్తం కళ్ళ చూడటం బాధగా అనిపించి తమన్ వెంటనే అతన్ని తీసుకొని వెళ్తుంటే సాయి వాళ్ళని ఆపడానికి వెళ్తుంటే అతని చెయ్యి పట్టుకుని ఆపేసింది. ఒక్క చూపు చూశాడు శైలుని. అప్పటికే శైలు చెప్పిన మాటలకు అతని కోపం కట్టలు తెంచుకొని ఉండటంతో కళ్ళు ఎర్రగా మారాయి. శైలు వల్ల కావడం లేదు సాయిని ఆపడం. ప్లీజ్ చెప్పేది విను సాయి అంటుంటే అప్పటి వరకు ఆగిన కోపం ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడంతో ఆమెను విసురుగా ముందుకు లాగి గట్టిగా రెక్క పట్టుకొని నా నుంచి దూరంగా పోవడానికి ఇలాంటి ప్లాన్స్ వేయడం కూడా నేర్చుకున్నావా నువ్వు? కళ్ళతోనే కోపంతో ఆవేశంగా అన్నాడు. ఏం చెప్పాలో తెలియక అతన్నే చూస్తుంది శైలు. చెప్పవే, ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ఇలాంటి నీచమైన పనులు చేయడం? ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు వేరే ఆలోచనలు కూడా చేస్తావు కదా నువ్వు అంటూ అరుస్తుంటే సాయి చెయ్యి నొప్పిగా ఉంది అంటూ నొప్పికి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా అంది శైలు. నాకు అంతే నొప్పిగా ఉంది. నువ్వు నాకు దూరంగా వెళ్ళడానికి ఇంకెవరితోనో నువ్వు మాట్లాడుతూ ఉంటే అన్నాడు. అన్నయ్య అంటూ సుప్రియ పిలిచింది. శైలుని సాయి అలా అనడంతో నిజం చెప్పాలని షటప్ అండ్ డోంట్ టాక్ అంటూ అరిచి శైలు చేతిని పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నాడు. ఎంతలా చేతిని పట్టుకున్నాడు అంటే బ్లడ్ క్లాట్ అయ్యి అప్పటికే చెయ్యి ఎర్రగా మారి కమిలిపోయింది. గిర్రున నీళ్లు తిరుగుతుంటే సాయి వదులు అంటున్న వినకుండా తనని నేరుగా బైక్ దగ్గరకు లాక్కొచ్చి విసిరినట్టే వదిలి ఎక్కు అన్నాడు. నేను రాను అంది ఏడుపు తన్నుకొస్తుంటే. ఇప్పుడు గాని బైక్ ఎక్కకపోతే నాలోని రాక్షసుని చూస్తావు నువ్వు అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. అది కాదు నేను చెప్పేది విను సాయి అంది ప్లీజింగ్ వాయిస్తో. కోపంగా ఒక చూపు చూసేసరికి ఆ చూపులోని తీవ్రతకు భయపడి ఎక్కి కూర్చుంది శైలజ. ఎక్కడమే ఆలస్యం అన్నట్టు స్పీడ్గా బండిని కాలేజ్ గేట్ దాటించాడు. అన్నయ్య అంటూ సుప్రియ పరిగెడుతూ అరుస్తూ పిలుస్తున్నా అప్పటికే కాంపౌండ్ వాల్ దాటేసింది వాళ్ళ బైక్. తల పట్టుకుని కూర్చుంది సుప్రియ. వెనక వచ్చిన రేష్మ తనను పైకి లేపి ఏం కాదు సుప్రియ, సాయి శైలుని ఏం చేయడలే, భయపడకు అంది ఓదార్పుగా. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు రేష్మ. సరదాగా అనుకుంటే వాడు ఇంత సీరియస్ అవుతాడని ఊహించలేకపోయాను. అది కూడా శైలుతో అలా బిహేవ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఏడుస్తుంది. వెళ్తూ వెళ్తూ శైలు తనని దీనంగా చూసిన చూపులు గుర్తు తెచ్చుకొని